భారత్కు తగిన ప్రయోజనాలు లభించేలా అమెరికా భరోసా ఇస్తేనే ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం తొలి దశ అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన సమానమైన సుంకాలు, తగిన ప్రయోజనాలు ఉన్నంత కాలం అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు పెరుగుతూనే ఉంటాయన్నారు. అమెరికా మార్కెట్లో పలు ఆసియా దేశాలతో భారత్కు గట్టి పోటీ ఉందన్నారు. సుంకాల పరంగా మినహాయింపులు లభిస్తే ఈ పోటీని తట్టుకొని ఎగుమతులు పెంచుకోవచ్చని గోయల్ అభిప్రాయపడ్డారు. 2025-26లో అమెరికాకు భారత్ సుమారు $87 మిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసిందని గుర్తు చేశారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు ఎగుమతుల్లో భారత్ 15% వృద్ధిని నమోదు చేశాయని పీయూష్ వెల్లడించారు. గత కొన్నేళ్లలో 38 అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ కుదుర్చుకున్న 9 FTAల ద్వారా దేశీయ వ్యాపారులకు $70 ట్రిలియన్ మార్కెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు. అయితే రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% పన్నులు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుందన్న ఊహాగానాలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.